హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా కాలం తర్వాత మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒక 10 days అయిపోయింది. ఇలా మిమ్మల్ని కలవడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి అప్డేట్స్ మీకు చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. సో దయతో మీరు వీడియో అంతా చూడడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కొత్తగా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే, నా పేరు ప్రకాష్, నేను కూడా ఈ వ్యాక్ అకాడమీ మెంబర్ని. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలం, రాబోయే క్లాసెస్లో మీరందరూ కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. మనం అందరం కలిసి దేవుని యొక్క నిజమైనటువంటి ఆలోచనని మనం స్పష్టంగా వాక్యానుసారంగా అర్థం చేసుకోవడానికి ఈ అకాడమీ మనకు ఉపయోగపడుతుందని చెప్పి నేను మీ అందరికీ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, ఎక్కడి వారమో వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారం, వేరే రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వారం, ఎప్పుడు ముఖపరిచయం లేనటువంటి వారం, కొంతమంది వేరే దేశం నుంచి కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు మన అకాడమీలో. డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో ఒక ఉన్నతమైన ఆలోచనతో మనందరినీ ఒక చోట చేర్పించాడేమో అనేటువంటి ఒక ఆలోచన నాకైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న ఆలోచనతో ఆరంభమైనటువంటి వ్యాక్ అకాడమీ. ఒక 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ అకాడమీని దేవుడు తన ఉన్నతమైన ఆలోచనలతోటి, తన జ్ఞానంతో చాలా చక్కగా ఫలభరితంగా కొన్ని వేల మందికి ఉపయోగపడే విధంగా ఈ ప్లాట్ఫామ్ని దేవుడు చేయటం దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే నిజంగా స్తుతులు చెల్లించాలి. అయితే మనం అందరం కూడా వేరు వేరు ప్రాంతాలు, ముఖపరిచయాలు లేవు, మాటలు లేవు, కానీ ఒక కుటుంబ వాతావరణంలో చక్కగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఇలా ప్రతి ఆదివారం మనం కలవటం చాలా సంతోషకరమైన విషయం. నేను బలంగా ఏం నమ్ముతున్నానంటే, దేవుడు ఒక చక్కటి ఉద్దేశంతో మనందరిని ఒక చోట చేర్చడని, చక్కటి రిసోర్స్ పర్సన్స్ మరి రవికాంత్ అన్న కావచ్చు, సాయి కృష్ణ అన్న కావచ్చు, మనకు అందుబాటులో ఉండటం, వాళ్ళు మనం ప్రోత్సహించడం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికల్ని నేను చాలా రూఢిగా నమ్ముతా ఉన్నాను. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందయ్యా అంటే, ఈ చిన్న గుంపులో నుంచి బహుశా దేవుడు చక్కగా వాక్యాన్ని వివరించేటువంటి బోధకుల్ని లేపాలని చూస్తున్నాడేమో, చక్కటి లీడర్స్ని తయారు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడేమో, చక్కటి సంఘ కాపరులకి పునాదులు వేస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన నాకు లేకపోలేదు. కారణం ఏంటంటే, దేవుడు మనకి చూపిస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాలు. సో దేవునికే మహిమ కలుగును గాక. అయితే ముఖ్యంగా ఏంటంటే, మనం ఇప్పటి వరకు 20 సెషన్స్ మనం ముగించుకున్నాం. కొన్ని కారణాల వల్ల, మరి సాయన ట్రావెలింగ్ వల్ల కూడా గత వారం మనం సెషన్లో జాయిన్ అవ్వలేకపోయాం. 2 వారాలు మనం సెషన్లో జాయిన్ అవ్వలేకపోయాం. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ వీక్ నుంచి, అంటే కమింగ్ ఇమీడియట్ సండే నుంచి మళ్ళీ మన క్లాసెస్ని మనం రెజ్యూమ్ చేయబోతా ఉన్నాం. సో ఆ విషయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను, దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నాను. సో ఈ సండే మళ్ళీ మనకి ఈవినింగ్ 6 o'clockకి మనం అందరం కూడా కుటుంబంగా చేరి దేవుని నామంలో మరి మనం అన్ని కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆ విషయాన్ని మీరు గమనించండి. సాయన కొరకు మీరు ప్రార్థించండి, అదేవిధంగా రవికాంత్ అన్న కొరకు మీరు ప్రార్థించండి. వీళ్ళ గురించి కూడా నేను కొంత మాట్లాడాలి. ఏంటంటే, మనందరి యాక్టివ్ పార్టిసిపేషన్ను చూసి, మనందరి రెస్పాన్స్ చూసి, మనందరి ఉత్సాహాన్ని చూసి రవికాంత్ అన్న, సాయి కృష్ణ అన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కారణం ఏంటంటే, చాలా క్రమం తప్పకుండా చక్కగా హాజరవుతా, వీడియో ఎనేబుల్ చేసుకొని చక్కటి ప్రశ్నలు అడుగుతా, కాంటెక్స్చువల్గా మీరు మాట్లాడుతా, నేర్చుకోవాలనేటువంటి కోరిక మనందరం కనబరచడం వారి ఇరువురికి సంతోషాన్ని కలుగజేస్తుంది అన్న విషయం మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే నెక్స్ట్ వీక్ నుంచి మరి అటువంటి ఒక ప్రయత్నం మనం చేయబోతా ఉన్నాం. మరలా మీ ఫ్రెండ్స్కి మీరు అందరూ చెప్పండి, ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలంటే వాళ్ళని మీరు ప్రోత్సహించండి. మరి మన ఫ్లయర్స్, అదేవిధంగా చిన్న వీడియో ఏదైతే ఇంట్రడక్షన్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ నేను మీకు మళ్ళీ పంపిస్తాను. మీరు స్టేటస్లో పెట్టి ఖచ్చితంగా ఇతరులను ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాను. సో ఇది మొదటి అప్డేట్. సో నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఇమీడియట్ సండే నుంచి మరలా మనం క్లాసెస్ రెజ్యూమ్ చేసుకోబోతా ఉన్నాం. 20 సెషన్స్ మనం ముగించుకున్నాం. 21వ సెషన్లోకి మనం నెక్స్ట్ వీక్ వెళ్ళబోతా ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి
వందనాలు. మరి మీ అందరి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో జస్ట్ స్కెడ్యూల్ యువర్ వీక్ అకార్డింగ్లీ. రైట్, థ్యాంక్ యూ. సో అయితే రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఒక అప్డేట్, కొంత మీకు పర్సనల్గా మనంతో కుటుంబం కనుక కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి అంటే ప్రవీణ్ పగడాల అన్న గురించి వాస్తవానికి వ్యక్తిగతంగా నాకు అన్నతో ముఖ పరిచయం కానీ అన్నతో ఇంతకుముందు మాట్లాడినటువంటి సందర్భం కానీ నాకు అసలు లేనే లేదు. ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తి, అంటే పెద్ద వ్యక్తి అంటాం కంటే నాకు తెలియదు. అన్న ఓన్లీ మీ వీడియోస్ చూడటం వరకే కానీ ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం కానీ అటువంటి అవకాశం నాకు రాలేదు. అయితే ఈ వ్యాక్ అకాడమీ మనం ఇనిషియేట్ చేసిన తర్వాత సుమారుగా 10 సెషన్స్ అయిన తర్వాత నేను మరి రమేష్ మేము మాట్లాడుకుంటా, రాజశ్రీ ఇంకా కొంతమంది బ్రదర్స్ మేము మాట్లాడుకుంటా సాయి కృష్ణ అన్న చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మరి సాయి కృష్ణ అన్న ఎప్పుడైనా బిజీ స్కెడ్యూల్ అయ్యి ఒకవేళ ఇక్కడితో సమాప్తం, మీకు క్లాసెస్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఇంకా మీకు చెప్పేశాను కనుక ఇక నేను రాలేను అని ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అంటే ఏంటి పరిస్థితి? మరి చక్కగా మనం అందరం రెగ్యులర్గా జాయిన్ అవుతున్నాం, ఎన్నో విలువైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి తర్వాత మనం వ్యాక్ అకాడమీలో మరొక రిసోర్స్ పర్సన్ కావాలంటే ఎవరు అని మేము ఆలోచించినప్పుడు రవికాంత్ అన్నని మేము అప్రోచ్ అయ్యాం. రవికాంత్ అన్నకి ఒక విషయం చెప్పాను. ఏంటంటే అన్న, మరి మా మనసులో ప్రవీణ్ పగడాలన్న మనసులో ఉన్నారు. మరి అన్న మనకు దొరుకుతారో లేదో తెలియదు, మాకైతే పరిచయం లేదు. మరి అన్నని మన వ్యాక్ అకాడమీలో ఒక రిసోర్స్ పర్సన్ లాగా మనం రిక్వెస్ట్ చేస్తే అందరికి మేలుకరంగా ఉంటది కదా అని మా అన్నతో మాట్లాడినప్పుడు అన్న చాలా సంతోషించాడు. ఎందుకంటే ప్రవీణ్ అన్న చక్కగా దేవుని రాజ్యం గురించి చాలా స్పష్టంగా మాట్లాడటం, మరి ఎన్నో విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం కనుక రవికాంత్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి సాయి కృష్ణ అన్న యొక్క రెఫరెన్స్ కూడా తీసుకుందాం అని అన్నప్పుడు సాయి కృష్ణ అన్నతో కూడా మేము మాట్లాడాం. అయితే సాయి కృష్ణ అన్నతో మేము ప్రవీణ్ అన్న గురించి ప్రస్తావించినప్పుడు సాయి కృష్ణ అన్న చక్కగా దాన్ని అంగీకరిస్తూ దానికి మద్దతునిస్తూ చాలా మంచిది, మీరు మరి అన్నతో మీరు మాట్లాడండి, చాలా మంచి విషయం అని చెప్పి అన్న కూడా దానికి మద్దతునివ్వడం జరిగింది. అయితే రవికాంత్ అన్న మరి మేము ముందుగా మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్లీ మెన్స్ మీట్కి ప్రవీణ్ అన్నను పిలవాలి. ఫుల్ డే మెన్ అందరం కూర్చొని ప్రవీణ్ అన్న దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్, మరి ప్రవీణ్ పగడాలన్న ఒక రిసోర్స్ పర్సన్ గా, సెకండ్ రవికాంత్ అన్న ఒక రిసోర్స్ పర్సన్ గా ఉంచుకొని ఒక 4 సెషన్స్ మనం చేయాలని చెప్పి ఒక చక్కటి ప్లాన్ మేము గీసుకున్నాం. ఏమేమి టాపిక్స్ మాట్లాడాలి, ఎవరెవరు మాట్లాడాలి, ఏ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, దాని స్కెడ్యూల్ ఏంటి, చాలా చక్కగా దాన్ని మనం పెన్ డౌన్ చేయడం, చక్కగా దాన్ని రాసుకోవడం జరిగింది. దాంట్లో ఒక పురుషుని యొక్క బాధ్యత సంఘంలో ఏంటి, కుటుంబంలో ఏంటి, అదేవిధంగా సమాజంలో పురుషుని యొక్క బాధ్యత ఏంటి, పురుషుని యొక్క పాత్ర రాబోయే తరానికి ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు, ఇలాంటి ఒక 4 సెషన్స్ మేము దాన్ని తీసుకొని చివరిలో Q&A సెషన్ ఎక్స్క్లూజివ్ గా మెన్ కొరకు అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అయితే అన్ని డిజైన్ చేసుకున్నాం. ఇక తర్వాత మా ఆలోచన ఏంటంటే ప్రవీణ్ అన్నని ఎలా కనెక్ట్ అవ్వాలన్నప్పుడు మాకు పరిచయాలు లేవు, మాట్లాడేటువంటి అనుభవం లేదు. అప్పుడు రవికాంత్ అన్న శుభాకర్ బ్రదర్ అని చెప్పి ఒక బ్రదర్ ఉన్నారు నాన్న, మరి అన్నతో కొంచెం క్లోజ్డ్ గా ఉంటాడు, వాళ్ళ రిలేటివ్స్ లాగా అవుతారు అన్నప్పుడు ఆ బ్రదర్ని అడగటం, ఆ బ్రదర్ ఇమీడియట్ గా దానికి మద్దతునిస్తా, నేను అన్నతో మీకు కనెక్ట్ చేస్తాను, మీకు ఒక అపాయింట్మెంట్ క్రియేట్ చేస్తాను, అన్న హైదరాబాద్ లోనే ఉన్నారు, మీరు ఆయన కలవచ్చు అని చెప్పినప్పుడు చాలా సంతోషించాం. సో అయితే ఇక్కడ నుంచి ఇక మేము ప్లాన్స్ అనమాట, అన్నతో ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. అంటే చాలా రెగ్యులర్ గా మనం మాట్లాడుతాం, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు. సో నాకు కూడా ఒక చిన్న టెన్షన్, నేను ఆలోచిస్తా ఉన్నా ఏ భాష మాట్లాడాలి, ఎలా అన్నది ఇంట్రొడ్యూస్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నామంటే ముందుగా ఫోన్లో మాట్లాడి అన్నకి హాయ్ హలో చెప్పి తర్వాత అన్న దగ్గర టైం తీసుకొని ఆయన పర్సనల్ గా కలిసి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను, రవికాంత్ అన్న, బ్రదర్ రమేష్, అదేవిధంగా నా వైఫ్ రాజశ్రీ, ఇట్లా 4-5 కలిసి అన్న దగ్గరికి వెళ్ళి జరుగుతున్న వ్యాక్ అకాడమీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్, వస్తున్నటువంటి స్పందన, నేర్చుకుంటున్నటువంటి పాఠాలు, దానితో పాటుగా ఆయన యాజ్ ఎ సెకండ్ రిసోర్స్ పర్సన్ గా మనం అన్నని ఇన్వైట్ చేస్తూనే మెన్స్ కాన్ఫరెన్స్ ను ముందుగా అన్న ముందు పెట్టాలి అనేది మాకున్నటువంటి ఆలోచన. సో అదే విధంగా కాన్ఫరెన్స్ కాల్ కాదు, డైరెక్ట్ కాల్ మనకి ఇంకో బ్రదర్ ద్వారా మాట్లాడినప్పుడు
నేను ఫస్ట్ టైం ప్రవీణ్ అన్నతో మాట్లాడాను. ప్రవీణ్ అన్న అటు సైడ్ నుంచి హలో చెప్పండి అమ్మా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలోకి మధ్యలో ఉన్న శోభాకర్ బ్రదర్ అన్న ఇట్లా ప్రకాష్ బ్రదర్ లైన్లో ఉన్నారు అంటే, హలో ప్రకాష్ ఎలా ఉన్నావు, చాలా రోజులు అయింది నీతో మాట్లాడి, చెప్పు అన్నట్టుగా ఏదో బాగా తెలిసిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అన్న గుడ్ మార్నింగ్, నేను ప్రకాష్, మరి ఇట్లా వ్యాక్ అకాడమీ అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్నాము, సాయి కృష్ణ అన్న దీంట్లో మెయిన్ స్పీకర్గా అన్న చాలా సెషన్స్ మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, అన్న మరి బహుశా ఫాలో అవుతున్నాడో మరి ఏమో తెలియదు కానీ ఎస్ యా నేను విన్నాను ఆల్రెడీ దీని గురించి, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అని అన్నప్పుడు మేము అన్న చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. సో అన్నతో మాట్లాడుతా, అన్న మరి ఇట్లా మేము మిమ్మల్ని పర్సనల్గా కలవాలనుకుంటున్నాం అన్న, నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, అదేవిధంగా మా లోకల్ చర్చ్ మేము ఏదైతే చర్చ్కి అటెండ్ అవుతున్నామో న్యూ కవెనెంట్ టాబర్నాకల్ చర్చ్ పాస్టర్ గారు రవికాంత్ అన్న కూడా మీ దగ్గర రావాలనుకుంటున్నారన్న, సో మేము వచ్చి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం అని అన్నప్పుడు, ప్రకాష్ ఏముంది నువ్వు చెప్పు కదా ఫోన్లో అంటే, లేదన్నా ఫోన్లో చెప్పేయటానికి అంత క్యాజువల్గా మేము మాట్లాడాలనుకోవట్లేదు, అది మాకు కరెక్ట్ కూడా కాదు, మిమ్మల్ని కలిసి మాట్లాడటమే అది గౌరవం అన్నట్టుగా నేను మాట్లాడితే, అన్న ఇమీడియట్గా ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు, నన్ను పెద్దోడిని చేయబాకయ్యా, నేను కూడా మీ అందరిలాగే సామాన్యుడినే, మీలో ఒకడినే, నన్ను ఎందుకు ఏదో పెద్దోడిలాగా చేస్తావు అని అన్న అంటూ నాకు బాగా గుర్తు. ఇదేంటబ్బా అన్న ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఇంతకుముందు నాకు పరిచయం లేదు కనుక నేను అట్లా అనుకుంటా ఉన్నా. అయితే నేను అన్నని మళ్ళీ ఫోర్స్ చేశా, అన్న అట్లా కాదు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని కావాలనుకుంటున్నాం అంటే, నా ఉద్దేశం ఏంటంటే కలిస్తే ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడవచ్చు, ఇంకా చక్కగా ప్రజెంట్ చేయవచ్చు మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది నా దురాశ యాక్చువల్గా. అదేవిధంగా అన్నతో కలిసినప్పుడు ఆ ర్యాప్ కూడా డెవలప్ అవుతుంది, ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా అనేటువంటి ఆలోచనలు నాకు ఉన్నాయి. అయితే అన్న ఇమీడియట్గా ప్రవీణ్ అన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, సరే ప్రకాష్ నువ్వు బాగా అడుగుతున్నావు కాబట్టి మీరు ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు అన్నాడు. అన్న ఒక 5 members వరకు వద్దాం అనుకుంటున్నాం అన్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తారు హైదరాబాద్లో, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అంటే, అన్న ఇట్లా మోతీనగర్. ఓ అదే ఎర్రగడ్డ దగ్గర మోతీనగరా అన్నాడు. అవునన్నా అన్న. అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడు హైదరాబాదు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయి, అంటే ఇది జస్ట్ జరిగి కూడా ఒక 1 month ఏమవుతుంది అంతే, ఆ టైంలో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు 5గురు చాలా ప్రయాసపడి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ఈ ఎండలో పడి మీరు మా ఇంటికి రావటం కంటే, మీ అందరూ శ్రమ పడటం కంటే, మీ అడ్రస్ లొకేషన్ నాకు పెట్టి నేను వచ్చేస్తాను మీ దగ్గరికి, ఎప్పుడు రావాలో చెప్పు, నేను ఈ వీక్ కొంచెం హైదరాబాద్లో ఉన్నాను పలానా రోజు అని చెప్పి పెట్టే అన్నాడు. నాకు వాస్తవానికి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాల, నిజంగా స్ట్రైట్గా ఇయ్యే మాటలు మాట్లాడాడు. మేము ఎవరో తెలియదు, మొగపరిచయం లేదు, జస్ట్ ఒక రెఫరెన్స్ ద్వారా అన్న దగ్గరికి వెళ్ళటం, నేనే మీ దగ్గరికి వస్తానయ్యా, మీరు 5గురు ఎందుకు శ్రమ పడాలి అన్నట్టుగా అన్నాడు. అంటే లేదన్నా అలా కాదు, మేము అలా మీరు రావడం ఏంటన్నా, అసలు అది యాక్సెప్ట్ చేయలేను నేను, మీరు అలా రావడానికి అవకాశం లేదన్నట్టు నేను మాట్లాడితే, సరే ఒక పని చేద్దాం ప్రకాష్, మీరు రావద్దు నేను రావద్దు, మనం ఒక జూమ్ కాల్ ప్లాన్ చేద్దాం, ఇవాళ రేపు అంతా జూమే కదా, మనం జూమ్ క్లాస్లో కలుసుకొని చక్కగా డీటెయిల్గా మాట్లాడుకొని తర్వాత ఏంటనేది మనం చూద్దాం, ఏమంటావు ఇది ఓకేనా అన్నాడు. మేబీ దిస్ ఈజ్ ఫార్ బెటర్ ఏమో అనిపించి, సరే అన్న డీల్ అన్న అని చెప్పి నేను మాట్లాడి, అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అంటే, ఓకే అమ్మా ఓకే, నువ్వు నాకు ఏ విషయం చెప్పు అన్నాడు. తర్వాత నేను అన్న వాళ్ళతోటి మళ్ళీ అదేవిధంగా ఇంకో బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడుకొని ఇమీడియట్గా ఒక 2 daysలో జూమ్ క్లాస్ షెడ్యూల్ చేసాం. మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock వరకు 1 hour మాట్లాడాలని. సో నేను మళ్ళీ అప్పుడు ప్రిపేర్ చేసుకున్నా, ఏం మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో అన్న చాలా క్యాజువల్గా జూమ్ మా క్లాస్ స్టార్ట్ అయింది. రవికాంత్ అన్న మేము అందరం ముందే జాయిన్ అయిపోయాం, రమేష్ జాయిన్ అయ్యాడు, రమేష్ వాళ్ళ వైఫ్, నా వైఫ్ అందరం జాయిన్ అయ్యాం. తర్వాత నేను ఒక షీట్ రాసుకున్నా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది, అంటే ఏమేమి విషయాలు మాట్లాడాలనేది. సో అనుకున్నప్పుడు అన్న చాలా చక్కగా ఐ రిమెంబర్ టీషర్ట్ మీద చాలా క్యాజువల్గా కాల్లో జాయిన్ అయిపోయాడు. ప్రకాష్ గుడ్ మార్నింగ్ అన్నాడు, అందరినీ అన్నయ్య పరిచయం చేసుకున్నాడు, అందరికి హాయ్ హలో చెప్పాడు, నేను ఒకరినొకరు ఇంట్రొడ్యూస్ చేశాను. దెన్ కన్వర్సేషన్ గాట్ స్టార్టెడ్. సో మేము ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నప్పుడు చాలా చక్కగా అన్న ప్రతి విషయాన్ని వినటం, దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ అప్రిషియేట్ చేయటం, మమ్మల్ని ప్రోత్సహించడం మేము చూసాం. ప్రతి విషయాన్ని ఆయన చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉన్నాడు. మేము మాట్లాడుతున్నప్పుడే చిన్న పాప, మరి ఆ పాప ఎవరో తెలియదు, అన్న వాళ్ళ ఇంట్లో ఆడుకుంటా ఉంది, అన్న ఎత్తుకున్నాడు పాపని,
మాకు చూపించాడు, తనతో ముద్దులాడుతూ ఉన్నాడు. మళ్ళీ పాప వెళ్ళిపోయింది, మాతో మాట్లాడుతూనే ఇంట్లో ఒకరిద్దరు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళతో అడ్రస్ చేస్తున్నాడు. ఇట్స్ అ క్యాజువల్ టాక్, ఒక ఫ్యామిలీ టాక్ లాగా మాట్లాడుతున్నాడు. మధ్యలో నన్ను కూడా ప్రస్తావిస్తా, ప్రకాష్ చాలా రోజులు అయింది నిన్ను చూసి, చాలా కాలం తర్వాత మనం కలుస్తున్నాం అన్నాడు. దట్ ఈస్ షాకింగ్ టు మీ, బికాస్ నాకు తెలిసిన ఏదో అన్నను ఎప్పుడు కలవలేదు. బహుశా మేము మ్యూచువల్ ఫ్రెండ్స్గా ఫొటోస్ అవి షేర్ చేయడం వల్ల మేబీ అన్న దృష్టిలో ఎప్పుడైనా అట్లా ఫ్లాష్ అయి ఉండొచ్చు, బికాస్ నాకైతే అన్నతో పరిచయం లేదు. అంటే నేనేం చెప్తున్నా అంటే చాలా క్యాజువల్గా అన్న మాట్లాడటం. తర్వాత మేము మెన్స్ మీట్ గురించి చెప్పాం. అన్న అన్నాడు ఎస్ ఐఎమ్ కమింగ్ ఫర్ మెన్స్ మీట్ అన్నాడు. దాని తర్వాత అన్న మరి మెన్స్ మీట్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మేము షార్ట్ లిస్ట్ చేసాం. ఆ టాపిక్స్ నేను మీకు పంపిస్తాను, అది మీరు గమనించండి. తర్వాత మనం ఇంకొంచెం ఫర్దర్గా మాట్లాడుకుందాం అని చెప్పాను. మార్చ్ 2nd వీకెండ్ డేట్ చెప్పాను, అన్న డేట్ కూడా ఓకే అన్నారు. అంతా అయిన తర్వాత మేము చక్కగా రవికాంత్ అన్న మేము మాట్లాడుకున్నాం. మేమేం మాట్లాడుకున్నాం అంటే, సాటర్డే ఎట్లాగో మన చర్చ్లోనే జరుగుద్ది కాబట్టి సండే సెర్మన్ కూడా మన చర్చ్లో అన్నకి ఇచ్చేద్దాం. సో మ్యాక్సిమం టైం మనం అన్న దగ్గర యూజ్ చేసుకుందాం అని రవికాంత్ అన్న అనటం. సో అదేవిధంగా రవికాంత్ అన్న కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్రవీణ్ అన్నతో కలిసి వర్క్ చేయాలి. అన్నని చాలా క్లోజ్గా ఫాలో అయ్యే వ్యక్తుల్లో రవికాంత్ అన్న ఒకరు. నేను చాలాసార్లు అన్న దగ్గర ప్రవీణ్ అన్న ప్రస్తావన వింటా ఉన్నాను. ఎందుకంటే కింగ్డమ్ గురించి మాట్లాడటం, మరి వీళ్ళిద్దరూ లైక్ మైండెడ్గా ఉండటం, డాక్టర్ విషయంలో కూడా చాలా క్లోజ్ డిస్కషన్స్ అవ్వటం, అన్న కూడా చాలా ఇష్టంగా ప్రవీణ్ అన్నతో సహవాసం గురించి కోరుకుంటా ఉండటం నేను గమనించాను. సో చలో దేవుని మహాకృపను బట్టి చక్కగా అన్ని మన దగ్గరగా వస్తున్నాయి. అందరం కలిసి చాలా విషయాలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. మరి అన్ఫార్చునేట్లీ మనందరికీ తెలిసిన విషయమే, మరి అన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం అవ్వటం, దారి మధ్యలో అనుమానాస్పదంగా మరణించటం, దాని గురించి మాట్లాడటం అనేది చాలా కష్టమైనటువంటి సందర్భం. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, క్రైస్తవులు అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా వాళ్ళు ఒక ట్రామాకు గురయ్యారు, అంటే మానసికంగా కృంగిపోయారనే చెప్పాలి. నేను నిన్న మొన్న కూడా కొన్ని ఆన్లైన్లో మెసేజెస్ జరుగుతూ ఉన్నప్పుడు కింద కొంతమంది సోదరులు మెసేజెస్కి కామెంట్స్ రాస్తూ ఉన్నారు. ఏంటంటే, అన్న వాక్యం వినేటువంటి మానసిక స్థితి మాకు ఈరోజు లేదు, మేము వినడానికి మా హృదయాలు కానీ మా మనసు కానీ సిద్ధంగా లేదు, ఆ స్థితిలో మేము లేవని చాలా స్పష్టంగా, చాలా ఓపెన్గా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈవెన్ మన గ్రూప్లో కూడా చాలా మంది వాళ్ళు అప్డేట్స్ ఇవ్వటం, దాని గురించి మాట్లాడటం చూస్తూ ఉన్నా. అయితే మన గ్రూప్లో కూడా నేను టూ మెనీ పోస్ట్ వస్తూ ఉంటే కావాలని రెస్ట్రిక్ట్ చేశాను. ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించండి. కారణం ఏంటంటే, తెలియకుండా కృంగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మందికి నిద్ర పట్టట్లేదు అని కూడా మేము విన్నాం. కొన్ని విజువల్స్ చిత్రీకరించి కొత్త కొత్త విజువల్స్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీటన్నిటి నడుమ, అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రవీణ్ అన్న గురించి, యాక్చువల్గా ప్రవీణ్ అన్న మన మధ్యలో మనకి నేర్పించడానికి ఒక రిసోర్స్ పర్సన్గా మనతో చాలా కాలం ట్రావెల్ చేస్తాడేమో అని మేము అనుకున్నాం. మెన్స్ మీట్లో ఫుల్ డే మాతో పాటు టైం గడిపి ఎన్నో విషయాలు మాకు బోధిస్తాడేమో అని మేము అనుకున్నాం. కానీ అన్న లేకపోవడం ఒక బిగ్ లాస్ అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఈ సిచ్యువేషన్లో నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు నా మనసులోకి వచ్చినాయి. ఒక 2-3 వర్సెస్ నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అంటే ఈ కాంటెక్స్ట్లో దీనికి సంబంధించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు, కానీ నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి వాక్యంలో నుంచి కొన్ని రిఫరెన్సెస్, కొన్ని మాటలు మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. జస్ట్ రిప్రజెంటింగ్ వ్యాక్ అకాడమీ, అలా ఈ మెంబర్స్ తోటి నేను అడ్రస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నా. చాలా మంది ఫ్రెండ్స్, మన వ్యాక్ అకాడమీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నారు, గ్రూప్లో చూస్తూ ఉన్నాను, వాళ్ళ స్టేటస్ చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇదే డిస్కషన్ మీద ఉంటా, ఎలాగైనా మనకు న్యాయం జరగాలి, ఎలాగైనా దీంట్లో మనం గెలవాలి, అన్న యొక్క సాక్ష్యం ఎక్కడ కూడా మరకలు అంటకుండా, ఆయన నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడు కనుక అటువంటి సాక్ష్యంతోనే తను జనాల హృదయాల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అది రావాలంటే ఏంటి? నిజాలు బయటకు రావాలి. అసలు జరిగిన విషయం ఏంటి, ఎలా మరణించాడు, ఒకవేళ దాడి చేస్తే ఎవరు దాడి చేశారు, ఏ కారణం చేత దాడి చేశారు, ఇవన్నీ కూడా సత్యం బయటకు రావాలి.
కాకపోతే మనం ఉంటున్నటువంటి సమాజంలో ఒకవేళ మనం నిజాలు బయటికి రావాలి, మనకు న్యాయం జరగాలని మనం ఒకవేళ కోరుకుంటే బహుశా మనకి వాక్యం సరిగా అర్థం కాలేదేమో అనుకోవాలేమో. ఎందుకంటే మనం ఒక దుష్ట లోకంలో మనం ఉన్నాం. ఇటువంటి ప్రపంచంలో, ఇటువంటి కాలంలో, ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగడం అసంభవం. ఎందుకంటే నేను 1-2 వచనాలు మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. జస్ట్ నేను మీకోసం అవి చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. 2 వచనాలు మనం చూసి దాని నుంచి ఏమైనా డ్రా చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇందులో వాక్యంలో మనకు చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే 2 గుంపులు కనబడతాయంట లోకంలో. 2 గుంపులు. దాన్ని తీసి మనం 3వ గుంపును మనం చేర్చడానికి అవకాశం లేదు. 18వ వచనంలో మనం ఏం చూస్తామంటే దేవుడు మొదటి కొరింథీయులు, ఒక్క నిమిషం అండి, నేను 2వ కొరింథీయులు చూస్తా ఉన్నాను. 18వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. అంటే ఇక్కడ 2 గుంపులు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నశించిపోయే ఒక గుంపు అంట. నశించిపోయే ఒక గుంపు ఉంది, రక్షింపబడుతున్నటువంటి ఒక గుంపు ఉంది. ఈ లోకం మొత్తం మనం గమనించుకుంటే 2 భాగాలుగా మనం చేసి చూడొచ్చు. నశించిపోయే ఒక గుంపు ఉందట, అదేవిధంగా రక్షింపబడుతున్నటువంటి ఒక గుంపు ఉందట. దీన్ని మనం అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా రక్షింపబడుతున్నటువంటి గుంపు ఎవరయ్యా అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి సంఘం మనం. నశించిపోయేటువంటి వారు ఎవరయ్యా అంటే సత్యం తెలియనటువంటి ప్రజలు. అయితే సిలువను గూర్చినటువంటి వార్తట నశించిపోయే గుంపు కంట వెర్రితనం అంట. అంటే వెర్రితనం అంటే ఎగతాళి, ఒక నవ్వులాట, ఒక హాస్యాస్పదం, ఒక అర్థం లేని విధానాలుగా వాళ్ళు చూస్తారు. అంటే లాజిక్ లేని విధానంగా వాళ్ళు చూస్తారు. దేన్ని చూస్తారంటే సిలువను గూర్చినటువంటి వార్త వాళ్ళకి హాస్యాస్పదం అట. వాళ్ళకంటే ఒక వేలం వెర్రి లాంటిదట. వెర్రితనం అంటున్నాడు బైబిల్లో. ఆ వాక్యాన్ని వెర్రితనం, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఏముందంటే నాన్ సెన్స్. వాళ్ళకట అది నాన్ సెన్స్ అట, మనకేమో అది దేవుని శక్తి అట. వాళ్ళకేమో లాజిక్ లేనటువంటి ఒక భాష అంట అది. అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త, లేదంటే దేవుని మీద మనం కనబరిచేటువంటి ప్రేమ, విశ్వాసం, క్రీస్తు నీ కోసం నా కోసం సిలువలో మరణించడం వాళ్ళందరికీ వెర్రితనం అట, నశించిపోయే వారికి. వాళ్ళు వెర్రితనంగా ప్రవర్తించకపోతే మనం ఆశ్చర్యపోవాలి. వాళ్ళు సిలువను కూర్చున్న వార్త గురించి హాస్యాన్ని వాళ్ళు పండించకపోతే మనం ఆశ్చర్యపోవాలి. వెర్రిగా విచ్చలవిడిగా వాళ్ళ వెర్రితనాన్ని కామెంట్స్ రూపంలో టైప్ చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. గొర్రెలు అని చెప్పి మనల్ని ఎగతాళి చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే వాళ్ళ తత్వమే అది. ఎందుకంటే నశించిపోయే వారికి చీకట్లో ఉన్నారు వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు అలానే ప్రవర్తిస్తారన్న విషయాన్ని మరలా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మనకేమనిపిస్తుంది అంటే మనల్ని కార్నర్ చేశారు, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మనకి దిక్కే లేరు, మన తరపున పోరాడేవారు లేరు అన్నటువంటి భావనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ అట్లా లేదు, వాక్యం అట్లా చెప్పట్లేదు అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ప్రవీణ్ అన్న ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాన్ని, భారాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఈ మరణం మన కుటుంబంలోనే జరిగినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషమైన విషయం. మనం ఏకమై మాట్లాడుతున్నటువంటి విషయం చాలా సంతోషమైన విషయం. అయితే గమనించాల్సింది ఏంటంటే న్యాయం జరుగుద్దా అంటే కళ్ళ ముందు న్యాయం కనబడినా కూడా దాన్ని అన్యాయంగా చిత్రీకరించేటువంటి ఒక రాజ్య పరిపాలనలో మనం ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒక దుష్ట పరిపాలనలో మనం ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఇలాంటి వెరివేషాలు వేస్తున్నారు, ఎందుకు ఇలా కల్పనా కథలు చెప్తున్నారు, ఎందుకు మనల్ని చూసి నవ్వుతున్నారు జనాలు, మన మీద కామెడీలు చేస్తున్నారు, ఒక మనిషి మరణిస్తే కూడా దాని మీద పాటలు కట్టి నాట్యాలు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే నశించిపోయే వారు చేసేటువంటి పని అదే అని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వాళ్ళకి ఇల్లాజికల్ అట. మన బాధ, మన కష్టం, మన దుఃఖం, మన పోరాటం, మన వేదన వాళ్ళకి ఎలా ఉంటుందయ్యా అంటే లాజిక్ లేనట్టుగా, ఏంట్రా మీరు ఏం పని చేస్తున్నారు అని. కానీ అదర్ సైడ్ మనకు మాత్రం అది దేవుని శక్తి అన్న విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళకేమో అర్థం లేని వాదన, ఒక మూర్ఖంగా ప్రవర్తించేటువంటి తత్వంగా వారికి కనిపించినప్పటికీ
మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే మన వాక్యంలో చూస్తాం, శ్రమలు వచ్చినాయా మీరు ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యపడకూడదట, మహాదానంగా మనం ఎంచుకోవాలట. త్రూ మెనీ ట్రిబ్యులేషన్స్ వీల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎన్నో శ్రమలు కూడా మనం దేవుని రాజ్యాన్ని చేర్చబడతాం. ఈ వాక్యాలను మళ్ళీ మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ సమయంలో గుర్తు చేసుకోవాలయ్యా అంటే వాక్యమే చెప్తుంది. పౌలు గారు పత్రికలు రాసినప్పుడు సంఘాలు శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన పదే పదే చెప్పిన మాట ఏంటంటే, రాబోయే క్రీస్తు కొరకు మీరు ఎదురు చూడండి. అయిన గాయానికి కట్టుకట్టకపోగా ఆయన ఏమంటున్నాడంటే, బాబు ఈ గాయాలు ఉంటాయి, ఈ కష్టాలు ఉంటాయి, అయితే ఈ కష్ట సమయంలో ఈపు మీద కొరడా దెబ్బలు తగులుతున్నా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే రాబోయే క్రీస్తు కొరకు మీరు చూడండి. క్రీస్తు వస్తే ఏం జరుగుతుంది, ఎందుకు చూడాలి, ఆదరణ అక్కడే దొరుకుతుందని వాక్యం ఎందుకు చెప్తుంది అన్నప్పుడు మరొక మాట, ఒక చిన్న రిఫరెన్స్ నేను చూపించి మీకు నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఒక చక్కటి వాక్య భాగం, మనందరికి పరిచయమైనటువంటి వాక్య భాగమే కానీ కొంత మీకు గుర్తు చేయడానికి మళ్ళీ ఇష్టపడతా ఉన్నా. ఇక్కడ ఏంటంటే క్రీస్తు యొక్క మనస్సు గురించినటువంటి మాటలు, యేసు ప్రభు వారు మన కోసం చేసినటువంటి త్యాగము, ఆయన ఏ రకంగా అయితే తను తగ్గించుకొని శిలువనెక్కి మన కోసం ఏమీ లేనివాడుగా మరణించి మనం విమోచించుకున్నాడో ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క మనసుని చెప్తా 9-10 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, అందుచేత ఏంటంట ఆయన దేని కొరకైతే తగ్గించుకున్నాడో, ఎంతగా తను తాను ఏమీ లేని వాడుగా చేసుకున్నాడో, ఎంతగా తను కోల్పోయాడో, ఎంతగా తన మీద నిందలు పడినా తను సహించాడో, యేసుప్రభు వారు మరణించే సమయంలో కూడా ఇలాంటి వెర్రి వేషాలు వేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకే తప్పలేదు. ఆయన గట ముళ్ళ కిరీటం పెట్టి చూడండి మీ యూదుల రాజు ఎలా ఉన్నాడో అని అపహసించారట. ఆయన చేతిలో రాజదండం పెట్టారట. ఆయన్ని బట్టలు లేనివాడిగా చేశారట. చేసి ఇదిగో మీ రాజు అని చెప్పి సులువు మీద పెద్ద పెద్ద కేకలు వేయటం మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే వాళ్ళకి వెర్రితనం ఆది నుంచి మనం చూస్తున్నటువంటి భావనే. అయితే తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే 9-10 వచనాల్లో, ఇంతగా క్రీస్తు యేసుప్రభు వారు తగ్గించుకున్నారు కనుక, ఇంతగా హ్యూమిలియేట్ అయిపోయాడు కనుక, ఇంతగా దేవుడి చిత్తానికి అప్పచెప్పుకున్నాడు కనుక, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమునట్టు వంగునట్లు. ఏంటంటే పరలోకంలో ఉన్నవారు కావచ్చు, భూమి మీద ఉన్నవారు కావచ్చు, భూమి క్రింద ఉన్నవారు కావచ్చు, ఒక రోజు వస్తుందట. ఆ రోజు ఆ యేసు ప్రభు వారిని చూసి ఆయన మహిమలో ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన గమనించినప్పుడు ప్రతి మోకాలు వంగాలట. చూడండి ఆ సీను మనకు ప్రోత్సాహకరం. ఏంటంటే దేవుడు ఒకరోజు రాజుగా రాబోతా ఉన్నాడు. ఆ రోజు ప్రతి మోకాలు ఏ మోకాలైతే, ఏ నోరైతే ఈరోజు గట్టిగా అరుస్తుందో, ఇంతకుముందు అరిసిందో, ఎవరైతే చాలా పెద్ద ఎత్తున ధ్వజమెత్తి మనల్ని నిందించారో, అవమానపరిచారో, సిగ్గుపరిచి హ్యూమిలియేట్ చేశారో, ఆ ప్రతి ఒక్కరు కూడా మోకాలు వంగాలట. 11వ వచనంలో ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. అయితే ఒక రోజు వస్తుందట. ఆ రోజు వచ్చినప్పుడట ప్రతి ఒక్క నాలుక, ఈరోజు ఏ నాలుకైతే గట్టిగా కేకలు వేసి అపనిందలు వేస్తా ఉన్నారో, అపకీర్తిని తీసుకొస్తా ఉన్నారో, ఎగతాళి చేస్తా ఉన్నారో, వెర్రి చేష్టలు చేస్తా ఉన్నారో, ఇక మాకు హద్దు అదుపు లేదు, మమ్మల్ని ఆపేవారు లేరు అని చెప్పి ఆధిపత్యాన్ని చెలాయించి దిగజార్చేయాలని చెప్పి, దేవుని నామాన్ని అపహసించాలని చెప్పి నాట్యాలు ఆడుతూ, పాటలు పాడుతూ వెర్రివేషాలు వేస్తా ఉన్నారో, వాళ్ళందరట ఒకరోజు గట్టిగా ఏడుస్తా మోకాల మీద పడిపోయి, సాష్టాంగ పడిపోయి, అయ్యో దేవా నీవే ప్రభు అని చెప్పి ప్రతి నాలుక ఒప్పుకుంటుందని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించలేను. దేవుడు ఎంతగా అయితే పడ్డాడో అంతగా ఆయన హెచ్చింపబడతాడన్న విషయాన్ని మనం గమనించాలి. అదే మాట మరి మనందరికి కూడా మనం అప్లై చేసుకోవాలి. మనం ఎంతగా అయితే తగ్గించబడతామో అంతగా మనం హెచ్చింపబడతాం అన్న విషయం. ఈరోజు ఎంతగా అయితే మనల్ని హ్యూమిలియేట్ చేస్తా ఉన్నారో, ఎంతగా అయితే మనల్ని దిగజార్చేయాలని చూస్తా ఉన్నారో, అవమానపరచాలని చూస్తా ఉన్నారో, గొర్రెలు అంటున్నారు, మేకలు అంటున్నారు, పిచ్చోళ్ళు అంటున్నారు, లాజిక్ లేదంటున్నారు, వెర్రి వాళ్ళు అంటున్నారు, రకరకాలుగా అంటా ఉన్నారు జనాలు.
టీవీ వాళ్ళ నుంచి మనకి న్యాయం లేదు, మనోళ్ళు అనుకున్నటువంటి నాయకుల నుంచి న్యాయం లేదు, ఎవరిది ఎటు సైడ్ నుంచి చూసినా కూడా న్యాయం లేకపోగా మనల్ని వాళ్ళు హ్యూమిలియేట్ చేయడం, అవమానపరచడం. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటయ్యా అంటే ఒక రోజు ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చిన రోజు ఈరోజు ఏ గొంతు అయితే గట్టిగా కేకలేస్తా ఉందో ఆ రోజు మౌనం అయిపోద్దట. కేవలం ఆయన ప్రభు అని ఒప్పుకోవడం తప్ప వేరే మాట పలికేటువంటి అవకాశం లేని ఒక రోజు రాబోతా ఉంది. ప్రతి మోకాలు కూడా ఎంత పెద్దవాడైనా కూడా ఆ మోకాలు వంగాలట, ఆయన దేవుడు అని ఒప్పుకోవాలట. అలాంటి ఒక రోజు రాబోతా ఉందని దేవుడి వాక్యం చెప్తా ఉంది. యుద్ధం మన తరపున యుద్ధం చేసేది ఆయనే కదా. వెంజన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుడే మన పక్షమున వ్యాజ్యం ఆడువాడు కనుక మనం ఆయనకే అప్పచెప్పాలి. చివరిగా మనం ఒకే ఒక మాట నేను చెప్పి దీన్ని ముగిస్తాను. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఐ డోంట్ నో, అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి శిక్షని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన న్యాయమైన వాడు. కొన్నిసార్లు ఇమీడియట్గా చేయవచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా చేయవచ్చు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒకరోజు దేవుడు న్యాయం చేసేవాడుగా, న్యాయవంతుడుగా మనకి వాక్యంలో కనబడుతున్నాడు కనుక మనం దాన్ని బట్టి మనం ఆదరణ పొందాలట. ఇది చూస్తే మనం చివరి దినాల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గ్రంథకర్త యోహాన్ గారు రాస్తూ మనం చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఇది చివరి వచనం అండి. మనం చూద్దాం. చూసి ఐ జస్ట్ ఫినిష్ ఇట్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు మనం ఒకవేళ గమనిస్తే, 15-16 వచనాలు గమనిస్తే అక్కడ సిచ్యువేషన్ ఏమని ఉందంటే, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందులను దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఏంటంట, ఒక రోజు రాబోతా ఉన్నదట, ఒక కాలం రాబోతా ఉన్నదంట. ఆ సమయంలో ఏం జరగబోతా ఉన్నదయ్యా అంటే, ఫస్ట్ సీన్లో మనం ఏం చూసామంటే, పరలోకమందు ఉన్నవారు కావచ్చు, భూమి మీద ఉన్నవారు కావచ్చు, భూమి కింద ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రతి ప్రాణి కూడా ఆయన ముందు సాష్టాంగపడి మోకాల్లోని వాళ్ళ నాలుగుతోటి ఒకే ఒక మాట పలుకుతారట, నువ్వే ప్రభువు, నువ్వే దేవుడు, నీకు దాసోహం అయిపోతాం అన్నట్టుగా యూనివర్సల్ సబ్మిషన్ జరగబోయే ఒక రోజు రాబోతా ఉంది. ఈరోజు హ్యూమిలియేట్ చేస్తున్నారు కదా క్రైస్తవ్యం గురించి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, లీవ్ ఇట్ టు ద లార్డ్. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం ఖచ్చితంగా చేస్తాం. అలా అని చెప్పి మనం మౌనంగా ఉండాలని కాదు. రిజల్ట్ మనం కోరుకోవద్దు. రిజల్ట్ దేవుని యొక్క సమయంలో ఆయన అందజేస్తాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు, వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును కొండ గుహల్లో బండల్లో సందుల్లో దాచుకునే ఒక కాలం రాబోతా ఉన్నదట. అంటే నీ దగ్గర ఎంత బలమైనా ఉండొచ్చు, ఎంత కండ బలమైనా ఉండొచ్చు, ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, గొప్ప అధికారం అయినా ఉండొచ్చు, నువ్వు ఏ అపాయింట్మెంట్ లేకుండా సీఎంని పిఎంని కలిసేటువంటి స్థాయి నీకు ఉండొచ్చు. ఈరోజు నువ్వు విర్రవీగిపోతా ఉండొచ్చు. ఈరోజు నీకు ఉంది, అధికారం ఉంది కదా అని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, బురద చల్లొచ్చు. కానీ ఒకరోజు రాబోతా ఉన్నదట, వీళ్ళందరూ బండ సందుల్లోకి పరిగెత్తి పారిపోయే ఒక రోజు రాబోతా ఉన్నది. ఏం చేయాలో దిక్కు తెలియని ఒక రోజు రాబోతా ఉన్నది. ఎంతగా వీళ్ళు హ్యూమిలియేట్ అయిపోతారయ్యా అంటే, వీళ్ళు ఎవరితో మాట్లాడాలో తెలియక పర్వతాలతోటి, బండలతోటి, రాళ్లతోటి మాట్లాడతా, పర్వతమా వచ్చి నా మీద పడిపో, బండ రాళ్ళు మీరు మా మీద వచ్చి పడిపోండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడే ఒక కాలం రాబోతా ఉన్నది. అంటే వాళ్ళు ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్, ఒక టెర్రర్ సిచ్యువేషన్ రాబోతా ఉన్నది. దేవాది దేవుడు వచ్చినప్పుడు ఇటువంటి ఒక కాలం రాబోతా ఉన్నది. ఒక రైచియస్ జడ్జ్గా ఆయన వచ్చినప్పుడు, తన ఉగ్రతని ప్రజల మీద కుమ్మరించడానికి వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా గర్వంగా మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, వాళ్ళకి మాట్లాడటానికి ఇంకేమీ లేవు. వాళ్ళు దాక్కోవటం, రాళ్ళు మా మీద పడిపోండి అని చెప్పి రాళ్లతో బతిమలాడుకోవటం తప్ప దేవుని ఉగ్రతకు తాలేవాడు ఎవడు? దేవుని న్యాయానికి ఎదురెళ్ళేవాడు ఎవడు? దేవుణ్ణి చూసి మరో మాట మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా. మనం ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పచెప్పడం తప్ప మన దగ్గర
ఎటువంటి సమాధానం లేదు. కారణం ఏంటి అంటే ఆయన న్యాయమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన కాలంలో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక నేనేం చెప్తున్నానంటే ప్రవీణ్ అన్న యొక్క మరణం మనందరికీ చాలా దుఃఖాన్ని మిగిల్చింది. అయితే మెలకుగా ఉన్న మనం, అంటే ప్రాణంతో ఊపిరితో ఉన్న మనం, మీరు నేను చేయాల్సిన ఒక పని ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా. అన్న చేయాల్సిన వర్క్ ఆల్రెడీ చేశాడు. మన ఒక సహోదరుడు ఒక మాట మాట్లాడాడు ఏంటంటే అన్న వయసు 45 సంవత్సరాలు, కానీ 70 వయసు ఉన్నటువంటి సేవకులు చేయాల్సిన పని ఆల్రెడీ ఆయన ముగించేశాడట. అంటే ఆయన కోల్పోయింది ఏమీ లేదు, ఆయన చేయాల్సిన వర్క్ అంతా చేశాడు. ఆయన పరుగు పందెంలో పరిగెత్తుకుంటా ఈ ర్యాలీలో ఆ బాధ్యతని ఇప్పుడున్న సంఘానికి మనకు అప్పచెప్పాడు. మనం అప్లికేషన్ ఏంటయ్యా అంటే ఈ బాధ్యత మరి మనం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామా లేదా? కేవలం మనం ఎమోషనల్గా మనం ఇబ్బంది పడిపోయి, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి ఒక వారం తర్వాత యథాతథ మళ్ళీ మన వ్యక్తిగత జీవితంలో మనం వెళ్ళిపోతే, ఈ ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అయ్యింది అది ఆత్మ యొక్క దుఃఖం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మనం అందరం వ్యాక్ అకాడమీగా, అంటే నేను వ్యాక్ అకాడమీని రిప్రజెంట్ చేస్తున్నాను కనుక మీ అందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. మనం భవిష్యత్తులోకి చూద్దాం. ఈ తరానికి, రాబోయే తరానికి మనం నిజంగా మార్గదర్శులుగా ఉండే ఒక అవకాశం దేవుడు మనకి ఇంకా అనుగ్రహించాడు. మనకి ఇంకా దేవుడు ఊపిరినిచ్చాడు. చక్కటి సత్యమైన వాక్యంలో మనం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. చక్కటి రిసోర్స్ పర్సన్స్ మనకు అందుబాటులో నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక చక్కటి మెచ్యూరిటీతో మనం పరిస్థితులను అర్థం చేసుకొని అవగాహనలోకి రాగలిగే స్థితిలో మనం ఉన్నాం. కనుక మన మీద ఉన్నటువంటి బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలి. ఎవరెవరికి ఎటువంటి ఆత్మగౌరవం ఉందో దాన్ని గమనించుకొని దానికి తగినట్టుగా మనం ప్రయాసపడాలి. వేరే సహోదరులను మనం ప్రేమించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. చాలా పని ఉందన్న విషయం మనకు అర్థమవుతా ఉన్నది. ఆ పని మనం చేయడానికి బాధ్యతను మన మీద మనం వేసుకొని మనం అడుగులు ముందుకు వేయాలి. భవిష్యత్తులో మనందరం కూడా చక్కటి దైవజనులుగా మనం మారాలి. సమాజాన్ని బాగు చేసేటువంటి వ్యక్తులుగా, క్రీస్తును పోలినటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. ఇలాంటి ఆలోచనలతోటి తీర్మానాలు ఒకవేళ మనం తీసుకోలేకపోతే బహుశా మన ఎమోషన్ అది జస్ట్ అట్లా ట్రిగర్ అయిందే కానీ ఆత్మ వలన వచ్చిన దుఃఖం కాదేమో అనేటువంటి భావంలోకి మనం వెళ్లాల్సి వస్తుంది. జస్ట్ టు క్లోజ్ దిస్, నేను ఏదైనా తప్పుగా ఉంటాను క్షమించండి. కేవలం మెంబర్స్ అందరూ ఒక కుటుంబం మనోలే కనుక నేను ధైర్యం చేసి నేను మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడటానికి నేను రెగ్యులర్గా చేసే వ్యక్తిని కాదు, నాకు ఇలాంటి అలవాటు కూడా లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ జస్ట్ ఆ ఓనర్షిప్, ఆ లీడర్షిప్ తీసుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక దయతో ఎవరు కూడా ఎమోషనల్గా మీరు కృంగిపోకండి. కానీ బాధ్యతగా మనం అందరం రెస్పాన్సిబిలిటీని టేకప్ చేసి మనం ఎలా అయితే ఈ సొసైటీకి మనం యాడ్ చేయగలం, ఎలా మన బాధ్యతను నిర్వర్తించగలం దాన్ని గమనించుకుంటా మనం తీర్మానాలు తీసుకుంటా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. అయితే రాబోయే సండే మనందరం కూడా ఈవినింగ్ 6 o'clock కలవబోతా ఉన్నాం. దాని కొరకు ప్రేయర్ చేయండి. అందరు సిద్ధపడి రండి. మీరు అందరూ చాలా కృంగిపోయి ఉన్నారన్న విషయం తెలుసు. కలిసి ప్రార్థిద్దాం, కలిసి ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుందాం. అయితే మెన్స్ మీట్ మనం కొంత డిలే ఉంటుంది, ఆ విషయం మీరు గమనించండి. రివైజ్ డేట్స్ చెప్తాం. ఎందుకంటే సాయి కృష్ణ కుమార్తో అన్నతో మాట్లాడుతూనే ప్యారలల్గా మరొక రిసోర్స్ పర్సన్ మేము చాలా క్లోజ్గా మేము మాట్లాడుతూ ఉన్నాం. అన్న కుదరట్లేదు, అన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత మేము రివైజ్ డేట్స్ చెప్తాం. మనం నేర్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. ఈ లోకంలో వెలుగుగా, ఉప్పుగా మనం జీవిస్తూ క్రీస్తు కొరకు మనం చక్కటి వ్యక్తులుగా మనం ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.